నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. మిడిల్ ఈస్ట్ యుద్ధంలో ఒక అనూహ్యమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇజ్రాయెల్, లెబనాన్ దేశాల మధ్య ఎట్టకేలకు సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరినట్లుగా అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ అధికారికంగా ప్రకటించింది. ఇరు దేశాల సార్వభౌమ అధికారాన్ని గౌరవిస్తూ లెబనాన్ భవిష్యత్తును ఎవరు బందీగా మార్చలేరని ఈ సందర్భంగా అమెరికా స్పష్టం చేసింది. అయితే తీవ్రమైన దాడులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహును అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఫోన్ చేసి మరి గట్టిగా మందలించడంతో ఈ ఒప్పందం కుదిరినట్లుగా తెలుస్తుంది. ఈ ఇంటర్నేషనల్ సీజ్ ఫైర్ డీల్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు స్పెషల్ రిపోర్ట్ లో ట్రాక్ చేద్దాం. నెలల తరబడి బాంబుల వర్షంతో అట్టుడుకుతున్న ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దుల్లో ఎట్టకేలకు శాంతి చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి. ఇజ్రాయెల్ లెబనాన్ ప్రభుత్వాలు ఒక సమగ్ర యుద్ధ విరమణ ఒప్పందానికి అంగీకరించినట్లుగా అమెరికా ప్రకటించింది. అయితే ఈ సీజ్ ఫైర్ ఒప్పందం సజావుగా సాగాలంటే ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా సాయుధ బలగాలు ఇజ్రాయెల్ పై జరిపే అన్ని రకాల దాడులను పూర్తిగా నిలిపివేయాల్సి ఉంటుంది. దాంతో పాటు ఇజ్రాయెల్ నియంత్రణలో ఉన్న దక్షిణ లెబనాన్లోని లిటానీ నది నుండి అంతర్జాతీయ సరిహద్దు వరకు ఉన్న ప్రాంతం నుండి హిజ్బుల్లా ఆపరేటివ్స్ అందరూ కూడా పూర్తిగా వెనక్కి వెళ్లాలనే కఠినమైన కండిషన్ కూడా ఈ ఒప్పందంలో ఉంది. ఈ ప్రాంతంలో ఎలాంటి ఇతర సాయుధ గ్రూపుల ప్రమేయం లేకుండా కేవలం లెబనాన్ ఆర్మీ మాత్రమే పూర్తి నియంత్రణ సాధించేలా కొన్ని పైలట్ జోన్స్ ఏర్పాటుకు అమెరికా సహాయం చేయనుంది. ఈ నెలాఖరున అంటే జూన్ 22న ఇరు దేశాలు మరోసారి సమావేశమై ఒక పూర్తి స్థాయి సమగ్ర ఒప్పందంపై చర్చలు జరపబోతున్నాయి. కానీ ఈ కీలక ప్రకటన వెలువడడానికి కొన్ని గంటల ముందే సరిహద్దులో పరిస్థితి అత్యంత భయంకరంగా మారింది. దక్షిణ లెబనాన్ పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో కనీసం 9 మంది ప్రాణాలు కోల్పోగా హిజ్బుల్లా కూడా ఉత్తర ఇజ్రాయెల్ పైకి రాకెట్లతో విరుచుకుపడింది. లెబనాన్ ఆరోగ్య శాఖ సమాచారం ప్రకారం ఇజ్రాయెల్ దళాలు దక్షిణ షెహూర్ ప్రాంతంలో ఒక అంబులెన్స్ ను నేరుగా టార్గెట్ చేయడంతో 2 పారామెడికల్ సిబ్బంది అక్కడికక్కడే మరణించారు. అలాగే టైర్ నగరానికి దక్షిణాదిన ఉన్న అల్ హౌజ్ ఏరియాలో జరిగిన దాడుల్లో 4 సిరియన్లు, 2 పాలస్తీన్లు బలయ్యారు. నబాటియా ప్రాంతంలో జరిగిన మరో వైమానిక దాడుల్లో లెబనాన్ ఆర్మీకి చెందిన ఒక సైనికుడు కూడా మరణించాడు. ఈ దాడులపై లెబనాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇజ్రాయెల్ అంతర్జాతీయ మానవీయ చట్టాలను బేఖరాతు చేస్తూ కావాలనే వైద్య సిబ్బందిని, సైనికులను టార్గెట్ చేస్తుందని ఆరోపించింది. గత 3 నెలల్లోనే ఇజ్రాయెల్ దాడుల వల్ల దాదాపు 128 మంది హెల్త్ కేర్ వర్కర్లు ప్రాణాలు కోల్పోయినట్లుగా లెబనాన్ తెలిపింది. మరోవైపు ఈ యుద్ధ విరమణ ఒప్పందం వెనుక ఒక ఆసక్తికరమైన తెర వెనక డ్రామా నడిచింది. లెబనాన్ రాజధాని బీరూట్పై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు భారీగా బాంబుల దాడులు చేయాలని ఆదేశించడంతో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనానికి లోనయ్యారు. నేతన్యాహుకు ఫోన్ చేసి డొనాల్డ్ ట్రంప్ కాస్త ఘాటు పదాజాలంతో మందలిస్తూ బీబీ ఇక ఈ విధ్వంసాన్ని ఇక్కడితో ఆపాల్సిందే అని గట్టిగా హెచ్చరించినట్లుగా స్వయంగా ఒక పాడ్కాస్ట్ లో అంగీకరించారు. ట్రంప్ ఒత్తిడికి లొంగిపోయిన నేతన్యాహు బీరూట్ పై దాడులు ఆపేందుకు ఒప్పుకున్నప్పటికీ దక్షిణాది లెబనాన్ లో హిజ్బుల్లాకు వ్యతిరేకంగా తమ సైనిక చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి లెబనాన్ లో 3,500 మందికి పైగా మరణించగా 10 లక్షల మంది నిర్వాసితులయ్యారు. మరి ఈ కొత్త సీజ్ ఫైర్ ఒప్పందంతో మిడిల్ ఈస్ట్ లో శాంతి నెలకొంటుందో లేదో చూడాలి.